నమ్మేవారుంటే నమ్మించేవాళ్ళు ఉంటారు. దారిలో కనిపించిన దానయ్య మాటలకు పడిపోయిన ఓ జంటకు టోకరా ఇచ్చాడు. మీ ఇంటి పరిస్థితి బాగుపడాలంటే పూజలు చేయాలన్నాడు. మస్కా కొట్టి నగలతో ఉడాయించాడు. వీరు సుబ్రహ్మణ్యం శైలజ దంపతులు. ప్రకాశం జిల్లా కనిగిరి వాసులు. వీధిలో వెళుతోన్న సుబ్రహ్మణ్యాన్ని అటకాయించిన ఓ వ్యక్తి స్వామీజీ అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ ఇంటి పరిస్థితి బాగోలేదని మాట కలిపాడు. పూజలు చేస్తే మీ బాధలు తొలగిపోతాయని నమ్మబలికాడు. నెల నుంచి ఇంట్లో కొన్ని ఇబ్బందులు పడేసరికి ఆ అనుమానంతో సరే స్వామి కొంచెము మాకు కూడా చెప్పండి అనగా, అమ్మ ఇక్కడ కాదు ఇంటికాడికి రండి, ప్రశ్న చెప్తాము, ఇల్లు చూసి చెప్తాము అని అన్నారు. ఆమె ఇద్దరము ఇంటికాడికి వెళ్ళగా ఇంటికి పోయిన తర్వాత 2 గ్లాసులు పసుపు కుంకుమ బియ్యము తీసుకురండము, పూజ చేస్తాను. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని బంగారు నగల వస్తువులు డబ్బాలో వేయాలని సూచించాడు. ఆయన మాటలు నమ్మిన సుబ్రహ్మణ్యం 5 సవర్ల బంగారు నగలను స్వామీజీ ఇచ్చిన డబ్బాలో వేశాడు. కొన్ని రూల్స్ చెప్పి వారం తర్వాత డబ్బాను తెరవాలని చెప్పి వెళ్లిపోయాడు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే 5 ఉన్నాము. సరే 5 వస్తువులు తీసేయండి, బంగారు వస్తువులు, పూజ చేసిస్తాను. పూజ చేసిన తర్వాత రేపొద్దు ఎల్లుండి ఆదివారం ఉదయాన్నే తీసి టెంకాయ కొట్టి పూజ చేసి ఆ టెంకాయ కొట్టిన ప్రసాదం బయట వాళ్ళకి పెంచండి. ఈ బియ్యంతో అన్నం ఉంది, ఆ అన్నం కూడా మీ ఇంట్లో వాళ్ళే తినండి, ఎవరికి పెట్టొద్దు అని చెప్పి కొంచెం నమ్మబలికాడు. అతడు చెప్పినట్టు వారం రోజుల తరువాత తెరిచిన డబ్బాలో బంగారు నగలు గాయబయ్యాయి. దీంతో మోసపోయామని తెలుసుకున్న దంపతులు పోలీసులను ఆశ్రయించారు.